నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో కీలక ప్రకటన చేశారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ఉపకులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన నేపథ్యంలో గురువారం శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై 2023 డిసెంబర్ 23న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దామోదర్ రాజనరసింహ, అడ్వకేట్ జనరల్ ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో ఈ కేసు విజయవంతం అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ, అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును స్వాగతించి తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. సీఎం కలిసిన వారిలో మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మందుల సాహెల్, కడియం శ్రీహరి, తోట లక్ష్మీకాంతారావు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సైతం డప్పుదరులతో వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి వర్గీకరణ సంబరాలను పంచుకొని సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో క్షమాపణ చెప్పకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆ వ్యాఖ్యలను సమాజం అంతా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశం మేరకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిప్పిరి వెంకటి, కుంభల రవి యాదవ్, రమేష్ బాను తదితరులు పాల్గొన్నారు. నిండు అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడారు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. మరి దానికి ఏ విధంగా అయితే కించపరిచి అక్కలను నమ్మద్దు, మీరు బజార్ పాలవుతారు, జూబ్లీ బస్టాండ్లో అడుక్కొని ఉండాల్సి వస్తుందని చెప్పిన మాట అది మహిళా లోకాన్ని మొత్తం కించపరిచినట్టు భావిస్తూ మరి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి ఆదేశాల మేరకు మహిళలను కాపాడుకునే విధంగా మహిళలను అవమానపరిచే నాయకులకు వ్యతిరేకంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉండి రాష్ట్రంలోనే అత్యున్నత స్థానమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన మహిళలను కించపరచడం అనేది అది చాలా సిగ్గుచేటు. మన రాష్ట్ర ప్రజలంతా కూడా తలదించుకునే రోజు ఇది. మరి తలదించుకునే రోజు మనం తెచ్చుకున్నందుకు నిరసనగా ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఉండి మహిళలను ఈ విధంగా కించపరిచి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు, మహిళా లోకానికే సిగ్గుచేటు. మహిళలను అగౌరవపరిచిన ముఖ్యమంత్రి బేషరతుగా ఇదే అసెంబ్లీలో అందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము మా మాజీ ముఖ్యమంత్రి గారి తరఫున, గంప గోవర్ధన్ గారి తరఫున కామారెడ్డి నియోజకవర్గ నాయకులమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు వివిధ యాప్స్ ద్వారా ఇంటి వద్దకే ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు డోర్ డెలివరీ అవుతున్నట్లు మనకు తెలుసు. కానీ సెక్స్ వర్కర్లను సైతం ఇంటికే పంపించే నయా ట్రెండ్కు కొందరు తెరలేపారు. ఫోన్ చేస్తే చాలు అమ్మాయిలను ఏకంగా ఇంటికే పంపిస్తామని చెబుతున్నారు. కాగా ఈ విషయం కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెక్స్ వర్కర్ల పోస్టర్లు, పాంప్లెట్స్ దర్శనమిచ్చాయి. ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలో వెలిసిన ఆ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కొందరు వ్యభిచార బ్రోకర్లు నయా ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. ఇతర వస్తువులలాగే అమ్మాయిలను ఇంటికి పంపిస్తామంటూ చెబుతున్నారు. అమ్మాయి లేదా మహిళ కావాలంటే ఈ నంబర్కు కాల్ చేయాలంటూ పలు ప్రాంతాల్లో ఇటీవల పోస్టర్లు అతికించారు. అయితే పోస్టర్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే భరత్ అనే వ్యక్తి మాట్లాడుతూ అమ్మాయి కావాలంటే 500 రూపాయలు, తీసుకొచ్చినందుకు 500 రూపాయలు చెల్లించాలని తెలిపాడు. ఎక్కడికి రావాలని అడిగితే మీరు రావాల్సిన అవసరం లేదు, అడ్రస్ చెప్పండి, అక్కడికి అమ్మాయిని తీసుకొస్తామంటూ సమాధానం చెప్పాడు. ఫోన్ కాల్ రికార్డ్ బటన్ క్లిక్ చేయడంతో కాల్ కట్ చేశాడు. ఇక మరికొందరైతే సెల్ ఫోన్, ట్యాబ్లలో అందమైన అమ్మాయిల ఫోటోలు చూపించి విటులను ఆకర్షిస్తున్నారు. అమ్మాయి వయస్సు, అందాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి ఇక్కడ వ్యభిచారం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల కామారెడ్డి పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు. దాడులలో పలువురు మహిళలను అరెస్ట్ చేశారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. అయితే కొంతమంది స్వార్థం కోసం రాజకీయ నాయకుల అండదండలతో యువతులను డబ్బుల ఆశలు చూపి తమ వలలో వేసుకుంటున్నారు. దాంతో ఈ వ్యభిచార గృహాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని, వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ప్లే కార్డులతో నిరసన తెలిపారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఎం గారికి అవమానం నిరాశన తెలపడం జరిగింది. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడపడుచులకు గౌరవపరచడం, అవమానించడం, తెలంగాణ ఆడబిడ్డలకు, అక్కలకు అందరికీ అవమానపరిచినట్లనే. ఎందుకంటే మన తెలంగాణ ఆడపడుచులు అంటే ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవత ఉంటుందని చెప్తారు. మన సీఎం గారు అక్కడ అసెంబ్లీలో ఎట్లా చేశారంటే ఒక బస్టాండ్ జుబ్లీ బస్టాండ్ అని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆడపడుచులకు అవమానపరచడం జరిగింది. మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళ సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఆమె భవేత్వానికి లోనై ఏం చెప్పాలనో అర్థం కాక అంత ఘోరంగా అవమానపరిచారు. ఏదైనా మహిళలకు అవమానపరిచేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును.
కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్, ధర్మశాల వెనకాల, జనని హాస్పిటల్ ప్రక్కన, కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 7 రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేనిదే ధర్నాలు, రాస్తారోకలు నిర్వహించరాదన్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలో 7 రోజుల పాటు 30 యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ యాక్ట్ ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రజాప్రతినిధులకు ఎస్పీ సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా ధర్నాలు, రస్తారోకలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. సీఎం వెంటనే మహిళా ప్రజాప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. మహిళలను అసెంబ్లీలో అవమానించడం సిగ్గుచేటన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి ఎన్నో అమలు కాని హామీలను ఇచ్చి వాళ్ళ గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అహంభావంతో, అహంకారంతో మాట్లాడుతున్నటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మహిళా లోకం గమనిస్తున్నది. తప్పకుండా రాబోయే కాలంలో మహిళా లోకం చేతిలో తప్పకుండా శిక్ష అనుభవిస్తారని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆయన మాట్లాడినటువంటి తీరును వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు రావడంతో బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్, భాజపా నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో 30 ఏళ్ల పోరాటం నేటికి సాకారమైందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో మోదీతో కలిసి మందకృష్ణ నాయకత్వంలో వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
30 సంవత్సరాల కళ నెరవేరింది ఈ రోజుకు. మరి అలాగే మాకు సెప్టెంబర్ 11 నాడు హైదరాబాద్లో నిజాం కాలేజీ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం మాకు ఈరోజు పరికరణ చేసి మాదిగల రకాల కోరిక నెరవేరింది. ఈరోజు మాకు కొత్తగా స్వాతంత్రం వచ్చినట్టు భావిస్తూ ఉన్నాము. మరి మేము 30 సంవత్సరాల నుండి అలుపెరిగిన ఉద్యమం చేస్తూ మందకృష్ణ మాది అడుగుదల నడుస్తున్నాం. మాకు అన్ని విజయం చేకూరిందని చెప్పేసి ప్రతి ఒక హిందూ సోదరునికి నేను తెలియజేస్తున్నా. మొన్న పార్లమెంట్ ఎలక్షన్గా ముందు బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ గారికి మీరు మాకు మద్దతు ఇవ్వండి, మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి బహిరంగంగానే లక్షల మంది సభలో ప్రధాని మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి నేడు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే దీనికి అలుపెరుగని పోరాటం చేసిన మా మందకృష్ణ మాదిగ గారికి మా యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ఉపకులాల తరఫున మేము ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా 2000 సంవత్సరంలో ఇదే పోరాటం జరిపి మాకు ఇంతకుముందు ఒకసారి వర్గీకరణ కొనసాగిందో ఆ సమయంలో మా మాదిగలకు ఎంతో మేలు జరిగింది ఆ 4 సంవత్సరాలే. అయినా ఇప్పుడు మా బాలరాజు గారు చెప్పినట్టు గతంలో ఎన్నో పార్టీలకు మా వాళ్ళందరూ మద్దతు ఇచ్చినప్పటికీ ఏ పార్టీలు కూడా మాకు రాజకీయంగా సపోర్ట్ చేయనప్పటికీ ఇప్పటిదాకా దాదాపు 30 సంవత్సరాల నుంచి కలుపెరగని పోరాటం చేస్తున్న నాయకుడు అంటే మా మందకృష్ణ మాదిగ గారు. ఆయనను అర్థం చేసుకొని వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.